నవత. ఈరోజు ఈ వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, కానీ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించి బీజేపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అతి పెద్ద కారణం ఉంది. దేశ ప్రయోజనాలను, సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటే వక్ఫ్ బోర్డ్ లో ఈరోజు ఈ సవరణలు అవసరం అనే విషయం తెలియాలి అనంటే ఉదాహరణలతో పాటు మీకు అందించాలి అనే ఉద్దేశంతో కొంత లెంత్ అయినా పర్వాలేదు ఈ వీడియో చెయ్యాలి అనేది డిసైడ్ అయ్యాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ పేరుతో జరిగిన దురాక్రమణలు అనేవి చాలా క్లియర్ గా అర్థమవుతాయి. అవి అర్థం అవడానికంటే ముందు అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఏర్పడింది, చట్టంగా ఎప్పుడు మారింది, అసలు దీనికి ఇన్ని హక్కులు ఎలా వచ్చాయి, అటు రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డ్ అనేది లేదు, వర్క్ కి సంబంధించి లేదు, ఇటు ఖురాన్ లో వర్క్ కి సంబంధించి లేదు. కానీ ఈ వర్క్ ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఏ విధమైన ఆలోచనల కోసం దీన్ని తీసుకొచ్చారు అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇటు ఖురాన్ లో కానీ అటు రాజ్యాంగంలో కానీ వర్క్ కి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు లేవు. ఇది అసలు ఏంటి అంటే ఇస్లామిక్ మతపరమైన అంశాలు, కార్యక్రమాల కోసం ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు తన స్థిర చర ఆస్తులు అంకితం చేయడాన్నే వర్క్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అసలు వర్క్ కి ఇప్పుడు మన దేశంలో అమలవుతున్న వర్క్ కి ఎలాంటి సంబంధము లేదు. ఒక ముస్లిం వ్యక్తి, ఇస్లామిక్ వ్యక్తి ఇస్లామిక్ మతపరమైన అంశాలు, కార్యక్రమాల్ని నిర్వహించడం కోసం తనకు సంబంధించిన స్థిర చరాస్తులను అంకితం చేయడాన్నే వర్క్ అని అంటారు. వర్క్ అంటే అర్థం ఏంటంటే అంకితం చేయడం లేదా నిషేధించబడింది అని. కానీ ఈరోజు భారతదేశంలో అలానే వర్క్ బోర్డు అమలవుతుందా అంటే వర్క్ అనే ఒక పేరుని అడ్డం పెట్టుకొని ఆ చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన కొన్ని అపరిమితమైన శక్తులను అడ్డం పెట్టుకొని ఈరోజు అత్యంత శక్తివంతమైన ఆస్తులు కలిగిన ఒక సంస్థగా వక్ఫ్ బోర్డు ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఏదైనా ఆస్తి వర్క్ గా ప్రకటిస్తే, ఇది మరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఏదైనా ఒక ఆస్తిని వర్క్ గా ప్రకటిస్తే అది వక్ఫ్ బోర్డుదే అవుతుంది. ఇప్పుడు పొరపాటున ఒక వ్యక్తి వక్ఫ్ బోర్డు కోసం, ఒక ముస్లిం వ్యక్తి తన మతపరమైన ప్రయోజనాల కోసం వక్ఫ్ బోర్డుకు రాసిచ్చినా రేపు వద్దు నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వదలుచుకోలేదు అని వెనక్కి తీసుకోవడం కుదరదు. అంటే ఎవరైతే అంకితం చేశారో ఆ వ్యక్తి కూడా వక్ఫ్ బోర్డుని రాసిచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకోవడం అనేది సాధ్యం కాదు. అయితే ఇది ఎక్కడుందంటే మహమ్మద్ ప్రవక్త సూచించిన సూక్తులని, సంప్రదాయాన్ని సూచిస్తూ రాసిన హదీసుల్లో మాత్రమే దీని గురించి ఉంది అనే ఒక ప్రస్తావన వచ్చింది. 10వ శతాబ్దానికి సంబంధించి మొదట రిఫరెన్స్ తెలుస్తోంది. అంతకు ముందు వర్క్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, అందుకు ఆనవాళ్లు కూడా లేవు. ఇక మధ్యయుగంలో అరేబియా ప్రాంతంలో ప్రాథమికమైన ఇస్లామిక్ మతపరమైన వ్యాప్తి కోసం ఇది మొదలైంది. 1954లో అంటే స్వతంత్రం వచ్చిన తరువాత, రాజ్యాంగంలో రాయలేదు కానీ నెహ్రూ ప్రభుత్వం ముస్లిమ్స్ కోసం వక్ఫ్ బోర్డ్ ని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత 1964లో సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ నుంచి, అంటే భారత్ పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా హిందువులు ఇండియాకు వస్తే శరణార్థులుగా వచ్చిన హిందువుల ఆస్తులను పాకిస్తాన్ ప్రభుత్వం కైవసం చేసుకుంది. కానీ భారతదేశం నుంచి శరణార్థులుగా వెళ్ళిపోయిన, లేకపోతే ఇక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయిన ముస్లింల ఆస్తులు, అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లిం ఆస్తులను మాత్రం ప్రభుత్వం కైవసం చేసుకోలేదు. వాటిని వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పింది. ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. రెండు దేశాలుగా విడిపోయినప్పుడు ఆ దేశంలో మాత్రం ఆస్తుల విషయంలో ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటే, ఇక్కడ మాత్రం ఆస్తుల్ని తీసుకెళ్లి వక్ఫ్ బోర్డుకి వట్టగట్టి వక్ఫ్ బోర్డు చేతిలో పెట్టింది ఆనాటి నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఈ చట్టం ద్వారానే ఆస్తులను అప్పగించింది, ఇందాకే చెప్పా కదా, నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 1995లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం 1954 స్థానంలో వచ్చిన యాక్ట్ ని 1995 యాక్ట్ గా మార్చేసింది. ఇక 2013లో యూపీఏ ప్రభుత్వం యాక్ట్ 1995కు సవరణలు చేస్తూ అపరిమితమైన హక్కులను, అపరిమితమైన అంశాలను జోడిస్తూ వాళ్లకు అధికారాలు కల్పించింది. 2014 లోక్సభ ఎన్నికలకు కొంతకాలానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా
ఎంత దుర్మార్గమో చూడండి. అపరిమితమైన హక్కులు కల్పించేసి 2014 ఎన్నికలకు కొంచెం ముందు రోజుల్లో ఢిల్లీలోని 123 కీలకమైన ప్రదేశాలు భూములను వర్క్ బోర్డుకి సమర్పించేసింది. ఇక భూమిని హిందువులకు సంబంధించిన భూమిని చాలా చాకచక్యంగా కోల్పోతూ ఉంటే దేశంలోనే డిఫెన్స్ రైల్వే తర్వాత అత్యంత భూమిని కలిగి ఉన్న ఒక సంస్థగా వర్క్ బోర్డు అడుగులు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దోహదం చేసింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. 13వ శతాబ్దంలో జలాలుద్దీన్ అమీఖాన్ అనే విదేశీ ఇస్లామిక్ దురాక్రమణుడు, వీటికి సంబంధించి చెప్తూ ఉంటే ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి. ఇంకా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా వర్క్ కి సంబంధించి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసిందట. అంటే కొన్ని రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏర్పడిన దానితోటి అపరిమితమైన అధికారాలను సొంతం చేసుకొని ఈ రోజు వర్క్ బోర్డు అనేది దేశంలో ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సంస్థ ప్రకారం ఆస్తిని ఎవరికి అమ్మడం కానీ ఇతరులకు ఉపయోగించడం కానీ చేయకూడదు. నిజానికి సాయుధ దళాలు రైల్వేల తర్వాత 3వ అతిపెద్ద భూ సంస్థ వర్క్ బోర్డులో ఉంది. ఇక 1954లో IQF చట్ట ప్రకారం భారత ప్రభుత్వంచే 1964వ సంవత్సరంలోనే ఇది స్థాపించబడింది. ఇక్కడ అసలైన దరిద్రం ఏంటంటే ఇస్లామిక్ దేశాలుగా చెప్పుకునే టర్కీ, లిబియా, ఈజిప్ట్, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, ట్యునీషియా, ఇరాక్, ఇక్కడెక్కడా కూడా వర్క్ అనేది లేనే లేదు. కానీ భారతదేశంలో మాత్రమే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గానికి కొమ్ముగాసే పార్టీలు తీసుకొచ్చి వర్క్ బోర్డు అతి పెద్ద పట్టణ భూ యాజమానిగా అవతరించడానికి వారికి చట్టబద్ధమైన రక్షణ కల్పించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. బ్రిటిష్ పాలనలో ప్రీవీ కౌన్సిల్ ఆఫ్ లండన్ లో వర్క్ ఆస్తిపై వివాదం మొదలైంది. ఈ కేసును విచారించిన 4 బ్రిటిష్ న్యాయమూర్తులు వర్క్ చెత్త సంస్థ అని అత్యంత హానికరమైంది అని కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు వర్క్ బోర్డు సుమారు 6 లక్షల ఎకరాల్లో విస్తరించి కొన్ని లక్షల ఆస్తులను కలిగి ఉంది. ఈ ఆస్తుల నుంచి ఏటా 150 కోట్ల ఆదాయం ఈ సంస్థకు సమకూరుతోంది. అంటే వాళ్ళు ఈ సంస్థ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? భారతదేశంలో సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో దేవాలయాలకు కూడా లేనంత ఆస్తులను ఎలా పించుకుంటున్నారు, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఆజ్యం పోసింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మన దేశంలో మొత్తం 30 వర్క్ బోర్డులు ఉన్నాయి. వర్క్ బోర్డు ఒక్కొక్క దాంట్లో కనీసం 5 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో నామినేట్ చేయబడతారు. ఇక వర్క్ బోర్డులో అవకతవకలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా స్మారక ప్రాంతాలు ఉంటే దాన్ని ఆక్రమించుకోవడం, తర్వాత దాన్ని పూజాస్థలంగా మార్చడం, దాని చుట్టూ భూమి సెటిల్మెంట్లు చేయడం, ఆ భూమిని విక్రయించి లేదా లీజుకి ఇవ్వడం చాలా సులభం అవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం చిలుకూరు ఆలయానికి సంబంధించి ఒక గుర్రాలను కట్టేసే సావిడో లేకపోతే ఏదో తెలియదు కానీ అక్కడ రాత్రికి రాత్రి కూల్చేయడము, మసీదు లాగా ఒక ప్రార్థన చేసేయడము అయిపోయింది. బోర్డు పాతేయడం, దానికి విహెచ్ హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి దానిని ఏమంటారు రెడీ అయిపోవడం. అంటే వర్క్ బోర్డు ఒక ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. వర్క్ బోర్డు ద్వారా చాలా అవకతవకలు జరిగినాయి. కొన్ని ఉదాహరణలు చెప్తా, ఖచ్చితంగా మీరంతా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే వర్క్ బోర్డు ఎంత ప్రమాదకరం, ఈరోజు మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం దేశానికి ఎంత శ్రేయస్కరం అనేది అర్థమవుతుంది. తమిళనాడులో తిరుచి సమీపంలో ఉన్న తిరుచెత్తూరు అనే గ్రామంలో మొత్తం ఆ గ్రామం ముస్లిం ఆస్తిగా ప్రకటించుకుంది తమిళనాడుకు చెందిన వర్క్ బోర్డు. ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే రాజగోపాల్ అనే వ్యక్తికి అక్కడ ఒక ఎకరం భూమి ఉంది. దాన్ని అమ్మడానికి వెళ్తే అప్పుడు ఇది మీరు అమ్మడానికి కుదరదు, ఇది వర్క్ బోర్డుకి ఆధీనంలో ఉన్న భూమి అని చెప్పింది. దెబ్బకు కంగు తిన్నారు. సరే, గ్రామంలో భూమితో పాటు 1500 సంవత్సరాల పురాతనమైన చంద్రశేఖర స్వామి దేవాలయం కూడా ఉంది. అది కూడా వర్క్ బోర్డు భూమి అని, దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న 369 ఎకరాల ఆస్తి కూడా వర్క్ దే అని పెద్ద గొడవ చేసింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆ పురాతన ఆలయం ఎవరికి చెందుతుంది, దానికి సంబంధించిన భూమి ఎవరికి చెందుతుందని కోర్టులో అడిగారు. దీనికి సంబంధించిన వివాదం ఇంకా జరుగుతూనే ఉంది. ఇక అక్కడే కాదు, హర్యానాలో కూడా యమునా నగర్ లోని జత్లన్నాలో గురుద్వార్ భూమిలో వర్క్ బోర్డు స్వాధీనం కోసం ఆదేశాలు వచ్చాయి. దాంతో ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గురుద్వార్ కు చేరుకున్నారు. ఇక గురుద్వార్ కమిటీకి చెందిన మనీష్ బాత్రా, జస్వందర్ సింగ్, వసార్దార్ అలాగే సత్వీంద్ర సింగ్ వీళ్ళంతా మాట్లాడుతూ గురుద్వార్ ఉన్న భూమి ఎప్పటికీ మసీదు కాదని, 1947 నుంచి ఇక్కడ గురుద్వార్ ఉందని
ప్రకటించి గట్టిగా ఎదుర్కోవడం మొదలుపెట్టారు. ఇక మరొక రాష్ట్రం గుజరాత్. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని గుజరాత్ కు చెందిన వక్ఫ్ బోర్డు జప్తే చేసేసింది ఏకంగా. ఈ మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఒకప్పుడు మొఘల్ కాలంలో హోటల్ అని, హస్తీత్రయాత్ర సమయంలో ఉపయోగపడిందని, ఆ తర్వాత ఆస్తి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని. వక్ఫ్ బోర్డు రూల్ ఏంటంటే ఏదైనా భూమికి కాఫీన్ అని వారికి సంబంధించిన బోర్డు పెడితే అది ఎవరికి సంబంధం లేకుండా వారి ప్రమేయంలోకి వెళ్ళిపోతుందని, వాళ్ళ ఆస్తిగా చలామణి అవుతుందని గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి క్లెయిమ్ కూడా చేయలేదు. ఆ ఆస్తి మొత్తం తమదే అని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. సరిగ్గా గుజరాత్ లోని శివశక్తి సొసైటీలో కూడా సేమ్ ఇదే జరిగింది. ఒక ఫ్లాట్ యజమాని తన ఫ్లాట్ ని వక్ఫ్ బోర్డు రిజిస్టర్ చేసి ముస్లింలకు మరియు అక్కడ ప్రార్థనలు చేసే ప్రజలకు పవిత్ర ప్రదేశంగా మార్చాడు. దాంతో ఆ ఫ్లాట్ కి సంబంధించిన భూమి మొత్తం ముస్లింలకు చెందిందనే వాదన వినిపిస్తోంది. ఇక తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ పేరు విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డు మరియు ఆర్కియాలజీ సర్వే ఇండియా మధ్య వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఇక ఇప్పటికీ కోర్టులోనే ఉంది. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా సున్నీ వక్ఫ్ బోర్డు తాజ్ మహల్ యాజమాన్యం క్లెయిమ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించు షాజహాన్ సంతకం చేసిన పత్రాలతో పాటు షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ స్మారకార్థం తాజ్ మహల్ కి సంబంధించిన సంతకం పత్రాలను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది. అయితే సున్నీ వక్ఫ్ బోర్డు 2005 జూలై తాజ్ మహల్ తన ఆస్తిగా నమోదు చేయాలని కోరుతూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీనిపై ఏఎస్ఐ 2010లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఆ తర్వాత దీనికి స్టే వచ్చింది. ఈ వివాదం ఇంకా కోర్టులోనే నడుస్తుంది. ఇక కాశీలో జ్ఞానవాపి మసీద్. ఇది మనందరికీ తెలిసిందే. ఇటీవలే ఒక శివలింగం కూడా బయటపడింది. అక్కడ ఉన్న శృంగేర్ గౌరీ అమ్మవారికి 1993కు ముందు వరకు కూడా పూజలు చేసేవాళ్ళు. అయితే 93 తర్వాత అకస్మాత్తుగా బ్యారికేడ్లు వేసి మాతా శృంగేరి గౌరీ దర్శనం ఆపేసినాం. ఇప్పుడు అది వక్ఫ్ ఆస్తి అని, హిందువుల ఆస్తి కాదని చెప్పేసింది. ఇక దీనికి సంబంధించి కూడా వారణాసి జిల్లా జడ్జి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ కోర్టులో వాదాపవాదాలు విన్న తర్వాత దీని మీద ఒక సర్వే చేయాలి అని చెప్పారు. జ్ఞానవాపి మసీద్ కి సంబంధించిన సమాచారాన్ని విచారించే హక్కు సివిల్ కోర్టుకు లేదు, వక్ఫ్ బోర్డుకి లేదు. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా రాలేదు. ఇది ఇంకా ఏమంటారు శోధన విషయంగా అడుగులు ముందుకేస్తుంది. అలాగే షియా వక్ఫ్ బోర్డు శివాలయాన్ని వక్ఫ్ ఆస్తిగా మార్చేసింది. అబ్బాస్ అమీర్ హిందూ ఆస్తులను లాక్కున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సెంటర్ వక్ఫ్ బోర్డు సహకారంతో లక్నోలో ఉన్న శివాలయం వక్ఫ్ ఆస్తిని శివాలయం నుంచి సేకరించిన భూమి షియా వక్ఫ్ బోర్డు ఆస్తి అని 1943 నుంచి 1994 వరకు ముతావల్లి అబ్బాస్ అమీర్ మరియు షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి శివాలయ భూమిని షియా వక్ఫ్ బోర్డులో రిజిస్టర్ చేశారు. ఇలా దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సెక్షన్ 35 ప్రకారం వక్ఫ్ లో శివాలయాన్ని చేర్చారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు కావాలంటే అమిత్ విచార్ అనే ఒక ప్రచురణ ఉంది. ఇది 15 జూలై 2022లో వచ్చింది. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలైంది. మతాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ వక్ఫ్ బోర్డు చట్టం 1995లో నిబంధనలను పిటిషనర్లు సవాల్ చేశారు. వక్ఫ్ ఆస్తులపై 1995 వక్ఫ్ చట్టం చేసే హక్కు పార్లమెంటుకు లేదని కోర్టు ప్రకటించాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఏదో ఒక రోజు చర్చ వస్తుంది అని, పార్లమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి లేదని కోర్టులో వేసిండ్రు వీళ్ళు అనంటే ఆలోచించండి వీళ్ళ ముందస్తు చర్యలు ఎలా ఉన్నాయి అనేది. అలాగే 7వ షెడ్యూల్లోని 3వ జాబితాలో 10 మరియు 28 అంశాల పరిధిలోని ట్రస్టులు, ట్రస్ట్ ప్రాపర్టీ, ధార్మిక మరియు మతపరమైన సంస్థల కోసం పార్లమెంట్ ఎలాంటి చట్టాలని రూపొందించదు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 4, 5, 8, 9, 1, 2, A, 28, 29, 36, 40, 52, 54, 55, 89, 90, 101, 107 ఇన్ని సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఈ సెక్షన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 26, 27 మరియు 300Aలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. దీంతో పాటు వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 6, 7, 83లను రద్దు చేయాలని, గత 10 ఏళ్లలో వక్ఫ్ బోర్డు ఇతరుల ఆస్తులను వేగంగా స్వాధీనం చేసుకుని వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించుకుందని పిటిషన్ లో పేర్కొన్నారు. గత 13 ఏళ్లలో దరిదాపు 8 లక్షలకు పైచిలకు ఆస్తులను వక్ఫ్ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం 2020 వరకు 6,59,877 ఆస్తులు వక్ఫ్ ఆస్తులు అయ్యాయి. దీనికి సంబంధించి మీకు సమాచారం కావాలంటే ఏప్రిల్ 16, 2022 TV9 హిందీలో వచ్చిన ఆర్టికల్ ని మీరు చూడొచ్చు. ఇక దేవభూమి ద్వారకలోని బెడ్ ద్వారకలో ఉన్న 2 దీవులపై తన యాజమాన్య హక్కులను ప్రకటిస్తూ గుజరాత్ హైకోర్టుకు వక్ఫ్ బోర్డు దరఖాస్తులు ఇచ్చింది. ఆ 2 దీవులు వక్ఫ్ బోర్డుకు చెందినవని తమ దరఖాస్తుల్లో పేర్కొంది. ఏకంగా గ్రామాల నుంచి దీవులు కూడా మావే అనే స్థితికి వచ్చింది. అప్పుడు కోర్టు తిరస్కరిస్తూ ఏమందో తెలుసా? అసలు మీకు మతుందా? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తోందా?
కృష్ణానగరిలోని భూమిపై వర్క్ బోర్డు ఎలా హక్కులు ప్రకటించగలదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మీకు వివరాలు కావాలి, చెక్ చేసుకుంటామంటే 26 డిసెంబర్ 2021 ఓపెన్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ చూడొచ్చు. ఇక వర్క్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ లో 1995 వర్క్ బోర్డు చట్టం రాజ్యాంగ విరుద్ధమని కూడా శాసనసభలకు ఆ చట్టాన్ని తయారు చేసే హక్కు లేదని ప్రకటించాలని కోరడం జరిగింది. ఇక వర్క్ బోర్డు చట్టంలోని 40వ సెక్షన్ ప్రకారం ఆ బోర్డు ఏ ఆస్తినైనా తమ ఆస్తిగా ప్రకటించుకునే హక్కు ఆ చట్టంలో ఉందని, దాని నుంచి హిందూ ముస్లిమేతరుల ఆస్తులు ఆధ్యాత్మిక సంపదకు రక్షణ లేదని పిటిషనర్ పేర్కొన్నారు. అది నిజం. ఆలయాలను ఈ రోజు వర్క్ బోర్డు మాదే అంటుంది. గ్రామాలు ఒక పేద వ్యక్తి నుంచి ఒక ధనికుడైన వ్యక్తి వరకు కూడా రూపాయి పోగు చేసుకొని ఒక ఇల్లును కొనుక్కుంటే, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ముస్లిం వ్యక్తి దగ్గర నుంచి మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఏదో ఒక రోజు ఆ ప్రాపర్టీ ముస్లిం వ్యక్తి పేరు మీద ఉంది కాబట్టి ఇది వర్క్ ది అంటే కూడా ఇచ్చేయాలి. ఆ దుస్థితికి తీసుకొచ్చే హక్కులను ఈ రోజు వర్క్ బోర్డుకి కల్పించింది గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి జాగరణ పత్రిక 29 ఆగస్టు 2020లో కావాల్సిన సమాచారం పూర్తిగా ఉంది, చూడొచ్చు. ఇక ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొదలు పెడితే బీవానీ వర్క్ బోర్డు అధికారులు లంచం తీసుకుండగా దొరికిపోతూ విజిలెన్స్ బ్యూరో, దీనికి సంబంధించి నిందితుల గురించి కూడా అప్పట్లో బాగా పేపర్లో వచ్చింది. నఫీష్ అహ్మద్ తమకు లీజ్ ఇచ్చిందని, భూమిని కమర్షియల్ గా మార్చారని, మార్చిన మ్యాప్ పొందేందుకు 4.5 లక్షలు వర్క్ బోర్డుకి జమ చేయాలని తెలిపారని, లంచం తీసుకుంటున్నారని విజిలెన్స్ అధికారులకు దొరికిపోయారు. దొరికిపోయిన సంఘటనకు సంబంధించి 2022 సెప్టెంబర్ 1 ద స్టేట్ మ్యాన్ అనే పత్రికలో వచ్చింది, చెక్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏకంగా 1287 ఎకరాల వర్క్ భూములను కాపాడాలంటూ తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్క్ భూములను కాపాడుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్లను కోర్టు మూసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 84 ఎకరాల 30 గుంటల వర్క్ భూమి మాత్రమే కబ్జాదారుల చేతుల్లో ఉందని, వాటిని కబ్జాదారుల నుంచి వర్క్ బోర్డు చట్టపరంగా స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ద హిందూ ఆగస్టు 2, 2022లో వచ్చిన ఆర్టికల్లో మీరు చెక్ చేయొచ్చు. 1964లో కేంద్ర వర్క్ బోర్డుని నియమిస్తే ఇస్లాంలో దాని అర్థం మతపరమైన కార్యకలాపాల కోసం దానం. దాన్ని పక్కన పడేసి మైనారిటీల సాధికారత కోసం రాజ్యాంగంలోని 30వ అధికారం ప్రకారం వర్క్ బోర్డుని ఏర్పాటు చేసిండ్రు వీళ్ళు. అప్పటి నెహ్రూ అధినాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రాసే సమయంలో కానీ, లేదా ఖురాన్ అతి పవిత్రమైన గ్రంథం అని వీళ్ళు చెప్తున్న ఖురాన్ లో గానీ వర్క్ కి సంబంధించి లేదు అనేది చాలా మంది చెప్తుంది. ఒకసారి వర్క్ తన ఆస్తిగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉన్నాం. 2009లో కె రెహమాన్ నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్టు 6 లక్షల ఆస్తుల్లో 4 లక్షల ఆస్తులు రిజిస్టర్ అయి ఉన్నట్లు కూడా చెప్పాయి. దీనికి సంబంధించి లాస్ట్ స్ట్రీట్ అనే దాంట్లో ఆగస్టు 5, 2021లో దొరుకుతుంది. ఇక తెలంగాణ వర్క్ బోర్డు సిఇఓ మహమ్మద్ అసాదుల్లా మరియు సిబ్బంది అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నట్లు బోర్డు మాజీ సభ్యుడైన ఎంఐఎం శాసనసభ సభ్యుడు సయ్యద్ అల్తార్ హైదర్ రజ్వీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కూడా బోర్డు అధికారి సయ్యద్ ఒమర్ జలీల్ కు కూడా ఫిర్యాదు చేశాడు. నక్కర్ ఖానాను దుకాణంగా చూపిస్తూ ఆస్తిపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది. ఇక వర్క్ బోర్డు భూమిపై ప్రభావం తగ్గించాలని ప్రధానమంత్రిని స్వయంగా ముస్లింలే కోరారు. హవాబీ ప్రభావం ఎక్కువైతే దేశంలో ఇరాక్, సిరియా, నైజీరియా లాంటి పరిస్థితులు ఏర్పడతాయని సున్నీ ముస్లింలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుకున్నారు. అంతేకాదు అతివాదానికి, ఉగ్రవాదానికి దారి తీస్తుందనే విషయాన్ని కూడా చెప్పారు. వర్క్ బోర్డుని నియంత్రించకపోతే, కొన్ని రకమైన విషయాలను ప్రక్షాళన జరగకపోతే అది అతివాదానికి, ఉగ్రవాదానికి దారి తీస్తుందని స్వయంగా సున్నీ ముస్లింలే ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. హవాబీని తొలగించేందుకు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి సంబంధించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 8, 2015కు సంబంధించిన ఆర్టికల్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఎంఐఎం చంద్రాయనిగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తన అనుమతి పొందకుండానే శ్మశాన వాటిక చుట్టూ గోడను నిర్మించారని ఏపీ వర్క్ బోర్డు ఆరోపించింది. వర్క్ బోర్డు చట్టాల ప్రకారం ఏదైనా డెవలప్మెంట్ పనులను చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 1984 జూన్ 6న వర్క్ బోర్డు సర్వే నెంబర్ 22లోని 28 ఎకరాల శ్మశాన వాటికకు కేటాయిస్తే ఇష్టం వచ్చినట్టుగా చేసేశారు. 1 కాదు, 2 కాదు. ఔరంగజేబ్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో కానివ్వండి, అలాగే ఆదాని విషయంలో కానివ్వండి, మాది అంటూ వీళ్ళు చేస్తున్న ఆరోపణలను వింటుంటే ఒక్కొక్కసారి భయాందోళనకు, బంజారా హిల్స్ లోని మసీదుకి సంబంధించి కానీ, జిహెచ్ఎంసీ సేకరించిన ప్రయత్నాలకు సంబంధించి కానీ, దీనికి సంబంధించిన ప్రతిదీ పేపర్ ఆర్టికల్లో ఉంది. అధికార దుర్వినియోగం పేరుతోటి వర్క్ బోర్డు సిఇఓ సస్పెండ్ అయిండు హైదరాబాద్ కి సంబంధించి. దానికి కూడా మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. అయితే ఏకంగా గతంలో ఉన్న కేసీఆర్ సర్కార్ వర్క్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాల ఫలితం ఏమైందో తెలుసు. ఇక కర్ణాటకలో అయితే వర్క్ బోర్డు స్కామ్ ను ఉటంకిస్తూ 2012లో కర్ణాటక మైనారిటీ కమిషన్ అక్కడ అసెంబ్లీలోనే ప్రవేశపెట్టింది. 29,000 ఎకరాలు
కమర్షియల్ అవసరాలకు వినియోగపడ్డాయని 410 లక్షల కోట్ల విలువ చేసి 54 ఎకరాల భూమి 33,741 రిజిస్ట్రేషన్లు కర్ణాటకలో మతపరమైన చారిటబుల్ అవసరాలకు కేటాయించినట్లు గుల్బర్గా, బెంగళూరు, రామనగరం, కొప్పల్ వంటి ప్రాంతాల్లో భూములు కబ్జా అయ్యాయి. ఇదే రామనగరాన్ని రామ అని పిలవడం ఇష్టం లేక మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం సౌత్ బెంగళూరు, నార్త్ బెంగళూరుగా ప్రకటించింది. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు అనేవి చాలా క్లియర్ గా అవుతున్నాయి. రిపబ్లిక్ వరల్డ్ లో దీనికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా వచ్చాయి. మహారాష్ట్రలో 1700 కొత్త వర్క్ బోర్డ్ ఆస్తులను కనుక్కున్నారు. అంటే లేని ఆస్తులను ఏర్పాటు చేసుకుంటూ వర్క్ విస్తరిస్తున్న విధానం అనేది చాలా భయానకంగా ఉంది అనే విషయాన్ని కూడా డిఎన్ఏ ఇండియా నవంబర్ 7, 2018 ఇచ్చిన ఆర్టికల్లో చెప్పింది. దేశవ్యాప్తంగా సుమారు 17,000 వర్క్ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి అనే విషయం కూడా చెప్తుంది. పంజాబ్ లో ఇలాంటి అంశాలు జరిగాయి, మధ్యప్రదేశ్ లో జరిగాయి, తమిళనాడులో మధ్యప్రదేశ్ లో 3,240, పశ్చిమ బెంగాల్లో 3,022, తమిళనాడులో 1,335, కర్ణాటకలో 862 ఆస్తులు ఆక్రమణకు గురైనట్టు 24 రాష్ట్రాల వర్క్ బోర్డు ఆస్తుల వివరాల ప్రకారం చాలా క్లియర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి డెక్కన్ హెరాల్డ్ లో 2019లో ఆర్టికల్ వచ్చింది. ఇక తమిళనాడు వర్క్ బోర్డు చట్ట వ్యతిరేకమైందని కూడా సుప్రీంకోర్టు గతంలో ప్రకటించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టంలోని సెక్షన్ 14(1)(b)(1) నుంచి 4 వరకు ఉన్న సూచనల ప్రకారమే ప్రభుత్వానికి హక్కు ఉందని చెప్పింది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి. అలాగే తెలంగాణ వర్క్ బోర్డ్ స్కామ్లకు సంబంధించి అయితే చాలా వచ్చాయి. నరసింగరావు అనే వ్యక్తికి సంబంధించి 648, 59, 60లో ఉన్న ఆస్తులను తరవిగా పేర్కొంది అంటూ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేయాలి అని కలెక్టర్ ని కోరిండ్రు. అయితే 2017 జిల్లా కలెక్టర్ కి ఇచ్చిన పత్రంలో సదరు సర్వే నెంబర్ లో భూములు వక్ఫీ కాదని తేల్చి చెప్పిండ్రు. ఇలా అనేక సందర్భాల్లో నాగౌర్ దర్గా విషయంలో వర్క్ బోర్డు జోక్యం చేసుకోవడం, ప్రతి దాంట్లోకి వచ్చేయడము, వర్క్ బోర్డు భూముల్ని పెంచుకోవడమే తమ కర్తవ్యంగా ముందుకు వెళ్ళడము, 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కొక్కొల్లలుగా వర్క్ బోర్డు కి సంబంధించిన అనేక విషయాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్, మైక్రోసాఫ్ట్, విప్రో వీటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం గట్టిగా ఉండడంతో ఇవి ఉన్నాయి. కానీ లేకపోతే ఈరోజు సాఫ్ట్వేర్ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి పోయేది. ముఖేష్ అంబానీ ఇల్లు కూడా తనదే అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ముఖేష్ అంబానీ ఇల్లు ఒకప్పుడు ఇక్కడ ఇస్లాం ఏమంటారు అనాథ పిల్లలది అనాథాశ్రయం ఉండేది అని చెప్తూ ఈ రోజు దీనికి సంబంధించి వాదోపవాదనలు వినిపిస్తూ ముఖేష్ అంబానీ ఇల్లు మాదే అంటూ వర్క్ బోర్డు మొదలుపెట్టింది. ముఖేష్ అంబానీ లాంటి వ్యక్తే ఈ వర్క్ బోర్డు చేతిలో చిక్కుకొని పోయాడంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. అసలు వర్క్ బోర్డు అనేది ఖురాన్ లో రాజ్యాంగంలో లేకపోయినా కూడా చాలా క్లియర్ గా ఒక వర్గ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దాన్ని పెంచి పోషిస్తూ వచ్చింది నెహ్రూ అధినాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. 1 కాదు 2 కాదు, కాశీ విశ్వనాథ ఆలయం, బెడ్ ద్వారక్, తాజ్ మహల్ ఇలా ప్రతి దాన్ని కూడా మాది అంటూ ఆక్రమించుకుంటున్న తీరును మాత్రం చాలా మంది తప్పుపడుతూ వస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మొత్తం చూసుకుంటే 8 లక్షలకు పైచిలుకు 8,65,646 రిజిస్ట్రేషన్లు అయితే 8 లక్షల ఎకరాలను వర్క్ దోచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది 13 ఏళ్లలో. అసలు వర్క్ కి గతంలో ఎంత ఉండేది అనేది చెప్తే వేలల్లో ఉన్నది ఈ రోజు లక్షల్లోకి మారిపోయింది అని అంటే దీని వెనక ఒక ప్రణాళికాబద్ధంగా ఆస్తులను కూడబెట్టుకోవడం ద్వారా ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడడానికి అవకాశం ఉండే దిశగా అడుగులు పడుతున్నాయి అని ఆలోచించడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదని చాలా నేషనల్ పత్రికలు కూడా రాస్తూ వచ్చాయి. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా వర్క్ బోర్డు ఆస్తులు అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1995 చట్ట ప్రకారం వాటికి కావలసిన దానికంటే అపరిమితమైన అధికారాలను కట్టబెట్టడమే. దీనికి సంబంధించి సున్నీ ముస్లింలతో పాటు చాలా మంది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని కోరటం, అంతేకాదు వర్క్ బోర్డుకి మనం ఖచ్చితమైన ఏమంటారు ఆపడానికి ప్రయత్నం చేయకపోతే ఉగ్రవాదానికి, అతి ఛాందసవాదానికి కూడా కారణమవుతుందని చెప్పడంతో మోదీ సర్కారు ఇప్పుడు కూటమితో ఏర్పడిన ప్రభుత్వమే అయినా ఈ బిల్లుకు ఆమోదించడం ద్వారా ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేది ఆలోచించకుండా దేశ శ్రేయస్సు కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం ఈరోజు వర్క్ బోర్డుకి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందుకొచ్చింది. యాజ్ యూజువల్లీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు అంటే ఇక వీళ్ళకు దేశంలో ఒక పక్క నుంచి జరుగుతున్న విపరీతాల గురించి,
లేకపోతే అయినా భారతదేశ పార్లమెంట్ లో జై భరతమాత అనడానికి ఇష్టపడడు, జై పాలిస్తీనా అనడానికి ఇష్టపడే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళ వ్యాఖ్యల్ని పెద్దగా జనాలు పట్టించుకోరే అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బిల్ ఆమోదం ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మొత్తం 40 సవరణలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ 40 సవరణలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. సో వర్క్ బోర్డ్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు వచ్చింది, దీని వెనక జరుగుతున్న కుట్రలు ఏంటి, చాలా క్లియర్ గా ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ రోజు వర్క్ బోర్డ్ అనే ఒక ముసుగులో దేవాలయాలకు కూడా లేకుండా అతి పెద్ద 3వ ఆస్తులు కలిగిన సంస్థగా దేశంలో ఎలా మొదలైంది అనేది తెలుస్తుంది. మిగిలినవన్నీ ఇప్పుడు రైల్వే కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ప్రభుత్వం, కానీ వర్క్ బోర్డ్ అనేది ప్రభుత్వంది కాదు. ఒక్కసారి వర్క్ బోర్డు తమదే అంటే దాన్ని తిరిగి తీసుకునే హక్కు ఎవరికి లేని అపరిమితమైన అధికారాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఆ కోరలు తీసేయకుంటే పెను ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది చాలా మంది వాదన. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. అండ్ ఇట్స్ మీ నవత, ఇది మనందరి ఛానల్. ఆర్ వాయిస్ లాగే దీన్ని ఆదరించండి, అభిమానించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తే ప్రజాదరణ ఉంటుంది అనడానికి ఒక చేయూతను అందించండి. జై భారత్.